జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అతి శ్రేష్టమైన సమయానికి మనం చేరాము. ఇంతవరకు ఆరంభ ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, మన స్తుతుల ద్వారా ప్రభువుని మహిమపరిచాం. దేవుడు తన ప్రజలు ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతగానో ఆనందించే దేవుడై ఉన్నాడు. ఆ స్తుతుల మీద ఆయన ఆసీనుడిగా ఉంటానని సెలవిచ్చాడు. కనుక చక్కని గాత్రాలతో ప్రభుని హృదయపూర్వకంగా స్తుతించినటువంటి ప్రజలను దేవుడు నిండారులుగా దీవించి ఆశీర్వదించి హెచ్చించే దేవుడు మన గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కనుక ఆ దేవాది దేవునికి మరి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాను, మరి చెల్లిస్తూ ఉన్నాను. మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆరాధన సమయంలో మనం ఉన్నాం. ప్రభు తన మధురమైన స్వరం మనకి వినిపించుతున్నాయి. ఆయన స్వరం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథములు చేతిలో ఉన్నవారు తెరిచి చూసుకోనండి. పరిశుద్ధ గ్రంథాలు చేతిలో లేని వాళ్ళు వినండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. తెలుగులోనే వాక్య సందేశాన్ని ఇద్దామని దేవుడు మాట్లాడి ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అంశం ఏమిటి అనగా సిలువ వేయబడిన క్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువు తన పరిశుద్ధ లేఖనాల్లో ఈ విధంగా రాశారు. అపోస్తలుడైన పౌలు వారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి ఉత్తరంలో ఆయన మొదటి అధ్యాయం 23వ వచనంలో ఇలా మాట్లాడుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. We preach Christ crucified. We preach Christ crucified. సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము అని అపోస్తలుడైన పౌలు వారు చెప్తా ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన సంగతి! మనము ప్రకటించే క్రీస్తు సిలువ వేయబడ్డాడు. సిలువ అనేది ఒక గొప్ప శాపగ్రస్తమైన శిక్ష. యేసు ప్రభు వారు ఏ పాపము చెయ్యని, ఏ పాపము ఎరుగని పరిశుద్ధుడు. ఆయన దేవాది దేవుడై ఉండి నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను పాపము నుండి, శాపము నుండి విడిపించటానికి ఈ లోకానికి నరుని రూపంలో వచ్చారు. అయితే ఘోరమైన పాపము చేసిన వాళ్ళకే ఆ దేశంలో శిలువ శిక్ష విధించేటువంటి క్రమం ఉంది. అయితే యేసు ప్రభు వారికి శిలువ శిక్ష వేశారు. ఎందుకని? ఈ శిలువ వేయబడేటువంటి శిక్ష యేసు ప్రభు వారికి అనుకోకుండా సంభవించిందా, లేకపోతే అదేమన్నా ప్రమాదవశాత్తు సంభవించిందా, లేకపోతే పొరపాటున వాళ్ళు యేసు ప్రభు వారికి ఈ శిక్ష విధించారా అని మనం ఆలోచించినప్పుడు అది దేవుని చిత్తమై ఉందని, దేవుని ప్రణాళికలోని యేసు ప్రభు వారు శిలువ శిక్ష భరించవలసిన అవసరత ఉందని వ్రాయబడిందని దేవుని వాక్యంలో మనకి సెలవేయబడతా ఉంది. యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త, యోహాను భక్తుడు రాసినటువంటి సువార్తలో 3వ అధ్యాయంలో ఆయన 15వ వచనంలో ఇలా మాట్లాడుతున్నారు.
అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. Whosoever believeth in him should not perish but have eternal life. యేసు ప్రభువులో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభువులో ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఆయన దేవుడని రక్షకుడని, ఆయన తన కొరకే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడని, ఆయన రక్తంలోనే మనకి విమోచన ఉందని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ మరణం నుంచి తప్పించబడి నిత్య జీవములోనికి ప్రవేశించే నిమిత్తమై మనుష్య కుమారుడు ఎత్తబడాలని యేసు ప్రభు వారు ఆయన సువార్త సమయంలో సిలువకు ముందే ఆయన ఇక్కడ తన స్వయంగా తన నోటితో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏమైనా అంటున్నాడు అని అంటే మనుష్య కుమారుడు పైకెత్తబడవలెను అని చెప్తా ఉన్నారు. అంటే దేనిని గురించి మాట్లాడుతున్నారంటే ఆయన తన సిలువ నిర్గమం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ఇంకా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ఇంకా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుతున్నానని అప్పుడు మీరు తెలుసుకుంటారు అని అన్నాడు. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న సంగతులు ఆనాటి ప్రజలు గ్రహించలేకపోయారు. యేసు తమను ఉద్ధరించడానికి, తమను రక్షించడానికి, పాపాల నుంచి విడిపించటానికి ఆయన దేవాది దేవుడై ఉండి మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చాడనేటువంటి సంగతి తన స్వకీయులు తమ స్వజనమే ఆయనను గ్రహించలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. అప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు, ఆయన నన్ను పైకెత్తినప్పుడు అప్పుడు మీరు తెలుసుకుంటారు, నా అంతటి నేనే ఏమీ చెప్పట్లేదు, ఇవన్నీ తండ్రి నాకు ఆజ్ఞాపించినట్లుగా, తండ్రి నాకు చెప్పినట్లుగా, తండ్రి నన్ను పంపించినట్లుగా అప్పుడు మీకు అర్థమవుతుంది అని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి సిలువ వేదన దేవుని దాసులు ప్రకటిస్తున్నారా? మనము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించవలెను అనే సంగతి, అనే అవసరతను దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఇక్కడ తన సంగతిని ఇంకా వివరంగా తెలియజేస్తూ ఏమని చెప్తున్నారంటే, అరణ్యంలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెను అని అంటున్నారు. 3వ అధ్యాయం 14వ వచనంలో మొట్టమొదటిగా మనం చదువుకున్నది యోహాను సువార్త 3వ అధ్యాయం 14లో, అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను అంటారు. ప్రభువైన యేసు క్రీస్తు వారు మోసే సందర్భాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు. మోసే ఎటువంటి మరి గొప్ప దైవజనుడు, ఎటువంటి గొప్ప ప్రవక్తనో, ఆయన చేసినటువంటి కార్యక్రమాలని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ తన ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి అడవిలో మోసే ఆ సర్పాన్ని పైకెత్తాడు అని అంటున్నాడు. ఈ సర్పాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది. కాబట్టి ఈ సర్పాన్ని గురించి, ఈ సర్పం చేసేటువంటి వికృత క్రీడలను గురించి, వికృత కార్యాలను గురించి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఇత్తడి సర్పం మోషే అరణ్యంలో పైకెత్తాడు ఆ సంగతిని గురించి ప్రభు జ్ఞాపకం చేశాడు. ఆ సందర్భాన్ని ఒక్కసారి మనం చూద్దాం. చూసినట్లయితే ఐగుప్తులోనికి ఇశ్రాయేలు ప్రజలు, ఐగుప్తు దేశాన్ని అప్పుడు పరిపాలిస్తున్నాడు ఒక రాజు. ఆ కాలంలో ఒక ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆ ప్రధానమంత్రి గారు ఈ ఇశ్రాయేలీ ప్రజల్ని ఆ దేశానికి ఆహ్వానించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ ప్రధానమంత్రి ఎవరో మీకు తెలుసు. ఆ ప్రధానమంత్రి ఎవరంటే యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తన సంతానాన్ని అందరినీ తండ్రితో సహా ఇశ్రాయేలు ఐగుప్తు దేశానికి పిలిపించి వారికి ఒక ప్రత్యేకమైన దేశాన్ని ఇచ్చి, ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని ఇచ్చి తన ప్రజలను అక్కడ క్షేమంగా ఎదగటానికి ప్రభు కృప చూపించాడు. అక్కడ ఇశ్రాయేలు జనాంగము ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని ప్రేమలో, దేవుని సంరక్షణలో ఎదుగుతూ అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత
ఐగుప్తు రాజు చనిపోయాడు. ఐగుప్తు ఏ ప్రధానమంత్రి అయితే ఇశ్రాయేలు ప్రజలను హృదయపూర్వకంగా తన ఐగుప్తు దేశానికి, తన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దేశానికి ఆహ్వానించాడో ఆ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయారు. ఆ తర్వాత ఇశ్రాయేలీల పరిస్థితి ఏమైపోయింది అంటే జైలులో బంధించిన ఖైదీల మాదిరి అయిపోయింది. వారు ఎప్పటికీ కూడా ఆ దాసత్వం చేస్తూ బానిసలుగా మారిపోయారు. భయంకరమైనటువంటి ఒత్తిడి, భయంకరమైన శ్రమ, కష్టము, వారి మొయ్యలేనటువంటి భారాన్ని వారి మీద మోసి వాళ్ళని హింసించినట్లుగా ఆ తర్వాత రాజు, అసలు రాజు చనిపోయిన తర్వాత, ప్రధానమంత్రి చనిపోయిన తర్వాత వచ్చిన క్రొత్త రాజు ఈ ఇశ్రాయేలు ప్రజల్ని బహుగా హింసించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత బాధ అని అంటే, ఇటుకలు తయారు చేయడానికి మట్టిని కొంతమంది తీసుకొస్తారు. ఆ మట్టిని తొక్కేవాళ్ళు కొంతమంది ఉంటారు. తొక్కిన ఇటుకలుగా మార్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ ఇటుకలను తీసుకెళ్లి అక్కడ రాజు ఆజ్ఞాపించినటువంటి కట్టడాలని కట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే రాజు చెప్పినటువంటి ఏ పని అయినా క్షణాలలో వీళ్ళు చేయగలుగుతున్నారు. శక్తిమంతులు, యుక్తిమంతులు, జ్ఞానవంతులు, వివేకవంతులు దేవుని ప్రజలు, దేవుడు తన స్వరూపంలో చేసుకున్నటువంటి ప్రజలు గనక వారు దైవ జ్ఞానంతో నింపబడినటువంటి వారై రాజు ఆజ్ఞాపించిన పనిని అద్భుతంగా చేసి చూపెడుతూ ఉన్నారు. అయితే అతనికి ఇంకా వీళ్ళ మీద భారం పెట్టాలనేటువంటి తలంపు. వీరు సంతానాన్ని కంటూ ఉన్నప్పుడు అసలు ఈ కాన్పు చేసేటువంటి మంత్రసానులు లేకుండానే వీళ్ళు ప్రసవిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఏంటి ఈ బలము, ఏంటి ఈ శక్తి అని అతడు ఆశ్చర్యపోయిన వాడై వీళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మగ సంతానాన్ని లేకుండా చేయడానికి అతడు పూనుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈవిడగా వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిని కూడా అతను ద్వేషించే వ్యక్తిగా ఉన్నాడు. వాళ్ళు తినే తిండి మీద కూడా ఆంక్షలు విధించి వారు చేసే పని కఠినతరం చేశాడు. ఇదిగో ఇంకా మీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇక మీరు వాళ్ళు గడ్డి తీసుకొచ్చేవారు, మట్టి తీసుకొచ్చేవారు, అన్నీ మీరే తెచ్చుకోవాలి, మీరే తెచ్చుకుని మీరే ఇటుకలను తయారు చేయాలి, కానీ ఇటుకల సంఖ్య మాత్రం తగ్గకూడదు అని చెప్పి భయంకరంగా వాళ్ళని హెరాస్ చేస్తూ, హింసిస్తూ, పని భారం పెంచి వాళ్ళని బహుగా బాధపడుతూ ఉన్నాడు ఈ కొత్త రాజు. 430 సంవత్సరాలు గడిచిపోయి, వారి శ్రమలకు 430 సంవత్సరాలు గడిచిపోయి, వాళ్ళు వేదన పడుతూనే ఉన్నారు, వాళ్ళు కష్టాలు పడుతూనే ఉన్నారు, కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు. అటువంటి సమయంలో 430 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వారి శ్రమకు మరి విముక్తి చేయాలని ప్రభువు ఆలోచించి భక్తుడైనటువంటి మోసేని వారి దగ్గరికి పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 430 సంవత్సరాల తర్వాత మోసేని దేవుడు లేవనెత్తాడు. తన ప్రజలను విమోచించటానికి, ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించటానికి మోసే భక్తుని వారి ప్రజలలో నుంచి దేవుడు లేపాడు. మోసే ఎటువంటి పరిస్థితుల్లో ఆయన దేవుని కొరకు ఎంచుకొనబడ్డాడో అది మనం ఎంచుకుంటే అది ఒక పెద్ద ప్రసంగం అవుతుంది. అది ఇప్పుడు మన సందర్భం కాదు. కానీ మోసేని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన తన ప్రజలను విడిపించటానికి ఆయనని ఎన్నుకున్నాడు. మోసే దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడి దేవుని ప్రజల్ని అడుగుకుండా తీసుకురావటానికి నిశ్చయించుకున్నాడు. 6 లక్షల కాల్బలాన్ని ఆయన బయలుదేరదీశాడు ఐగుప్తు దేశం నుంచి. అరణ్యంలో బయలుదేరి వస్తా ఉన్నారు వాళ్ళు. అరణ్యంలో బయలుదేరి వస్తా ఉన్నప్పుడు ఆ అరణ్యము భయంకరమైనటువంటి అరణ్యముగా మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి అరణ్యం అది. ఆ అరణ్యంలో తాపకరమైనటువంటి సర్పాలు, తాపకరమైనటువంటి విషపురుగులు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ విషయం మనకి స్పష్టంగా తెలుస్తోంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే ఇక్కడ దక్షిణ దేశములోనున్న క్రూర మృగమును గూర్చిన దేవోక్తి, సింహములను, పాములను, తాపకరమైన మిడునాగులను ఉన్నటువంటి మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని
ఒంటెల మోపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనము నొద్దకు వాటిని తీసుకొని పో. ఈ విధంగా ఆ యొక్క అడవిలో అరణ్యము గురుండా వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తాపకరమైనటువంటి మిడునాగులు, పైకి ఎగిరేటువంటి భయంకరమైనటువంటి సర్పాలు ఆ దేశంలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వీళ్ళు ప్రయాణమై వెళ్తున్నటువంటి ఆ మధ్యలో ఒక దేశాన్ని దాటవలసినటువంటి పరిస్థితి వరకు వచ్చింది. ఆ దేశమే పాముల దేశం. ఆ దేశం నిండా భయంకరమైనటువంటి పాములు, ఆ దేశం నిండా ఎగిరేటువంటి సర్పాలు కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ సర్పాలు ఎంత భయంకరమైనవి అంటే అవి విషాన్ని మనుషుల లోపలికి ఎక్కించి మనిషిని విషపూరితం చేసి చంపేసే పాములుగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అటువంటి పాములు, ఆ అరణ్యంలో అనేకమైనటువంటి పాములు బయలుదేరి ఇశ్రాయేలీ ప్రజల్ని కాటువేసి చంపేస్తా ఉన్నాయి. ఒక దైవజనుడు ఆఫ్రికా దేశానికి బోధించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పాముల ఒక జూలో పాములు ఉన్నటువంటి ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అక్కడ గైడు, ఆ జూలో గైడ్లు పనిచేస్తూ ఉంటారు. గైడ్స్ అంటే ఏంటంటే ఈ అందులో ఉన్నటువంటి జంతువులను కానీ లేదా పాముల్ని కానీ పక్షుల్ని కానీ ఏమైనా వాళ్ళకి వివరంగా చెప్తారనమాట. చూడటానికి వెళ్ళిన వాళ్ళకి ఇది ఈ రకంగా ఉంటది, దీని వలన ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి, ఇటువంటి లాభాలు ఉంటాయని వివరించే వారిని గైడ్ అని అంటారు. అక్కడ ఒక గైడు ఆ పాముల ఆ జూలో ఒక పాముని చూపించాడంట. ఆ పాము ఒక అడుగు పొడవు మాత్రమే ఉంటది, చెక్క ముక్కలాగా ఉందంట అది. ఒకసారి అతను కర్రతోటి ఆ పాముని అలా విదిలించగానే ఆ పాము ఎగిరి ఆకాశంలో ఎగిరి కిందకొచ్చి అతని పాదాన్ని పట్టుకుని కాటేసింది. అతను పొడవాటి అంటే మోకాళ్ళ వరకు ఉన్నటువంటి బలిష్టమైనటువంటి బూట్లు వేసుకొని ఉన్నాడు కాబట్టి అతనికి ఏ ప్రమాదం జరగలేదు. అంటే అతను ఆ విధంగా చేస్తుందనే సంగతి, ఆ పాములు కాటేస్తాయనే సంగతి తెలుసు కాబట్టి అక్కడ అతను పాముల మధ్య పనిచేసేటప్పుడు అటువంటి బూట్లు వేసుకొని ఉంటాడు. కాబట్టి ఆ పాము గాలిలో ఎగురొచ్చి అతని కాలుని కాటేసింది. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి పాములు ఈ సౌత్ ఆఫ్రికాలో అన్ని పాముల కంటే బహు విషముతో కూడినటువంటి పాము ఇదే పాము అండి అని చెప్పి ఆయన గైడు ఆయనకి చెప్పారు. కాబట్టి ఇటువంటి పాములు ఆ మోసే ఇశ్రాయేలీ ప్రజలను 6 లక్షల మంది ప్రజల్ని ఐగుప్తు నుంచి కనానుకు నడిపిస్తున్నటువంటి దారిలో ఈ భయంకరమైనటువంటి సర్పాలు బయలుదేరి ఇశ్రాయేలీ ప్రజలను ఎక్కడ పడితే అక్కడ కాటేస్తూ విషంతో వారిని చంపేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ ప్రజలందరూ కేకలు పెడతా ఉన్నారు, మోసే మమ్మలను ఐగుప్తులో ఉండనిచ్చావు కాదు, అక్కడ మేము దాసత్వంలో ఉన్నా గానీ ఏదో రకంగా బతికే వాళ్ళం, బతుకుదామని బయలుదేరి నీ వెనకాల వస్తే ఇక్కడ పాములు మమ్మల్ని చంపేస్తున్నాయని చెప్పి మోసే మీద కేకలేస్తూ మోసేకి మరి మొరపెడుతూ ఉన్నప్పుడు మోసే ఏం చేయాలో తెలియక ప్రభువుకి మొరపెడతా ఉన్నాడు. ప్రభువా, ఏంటి నువ్వు చెప్పావు, నీ ప్రజలను తోడుకుని వెళ్ళమన్నావు, 6 లక్షల మంది కాల్బలం వీళ్ళు, ఇంతమందిని నేను ఎలా అదుపు చేయగలను, ఏ విధంగా తీసుకెళ్ళగలను, నేను ముందే చెప్పాను నేను చేయలేని పని అని. అయితే మీరు నాకు తోడై ఉంటానన్నారు, నన్ను నడిపిస్తానన్నారు, మీ సన్నిధిని నాతో ఉంచుతానన్నారు కాబట్టి మీ మాట నమ్మి నేను ఈ ప్రజలను తోడుకొని వెళ్తాను. మరి ఏంటి సంగతి అని చెప్పి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మరి మోసేకి ఆజ్ఞ ఇచ్చాడు. మోసే, ఒక స్తంభాన్ని నిలవబెట్టు, ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఆ స్తంభం మీద ఆ సర్పాన్ని పెట్టు, ఎవరైతే పాము కాటు గురవుతారో వాళ్ళు ఆ ఇత్తడి సర్పాన్ని తేరి చూసినప్పుడు వారి శరీరంలో ఉన్నటువంటి విషం ఆ ఇత్తడి సర్పంలోనికి ప్రవేశిస్తుంది, అప్పుడు వారు స్వస్థపరచబడతారు అని మోషేకి దేవుడని యెహోవా సెలవిచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ భయంకరమైనటువంటి సర్పం, విషంతో కూడినటువంటి సర్పం ఇశ్రాయేలు ప్రజల్ని కాటేస్తూ వారిలోనికి విషాన్ని నింపి వారిని నాశనం చేయాలని ప్రయత్నం చేసింది. ఐగుప్తులో కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని లేకోకుండా వారి వంశం వర్ధిల్లకుండా చేయటానికి అనేకమైన ప్రయత్నాలు చేసినటువంటి ఆ విష సర్పం అరణ్యంలో కూడా వీరిని విడిచిపెట్టకుండా వెంటాడుతూ ఉంది. ఆ విషం సర్పము మగ సంతానం లేకుండా చేసింది, ఇశ్రాయేలు ప్రజల్ని ఎదగకుండా చేయాలని చూసింది. వాటన్నిటి నుంచి దేవుడు
జయించి తీసుకుని వచ్చాడు. అరణ్యంలో ఇప్పుడు కాటు వేసి వారిని చంపాలని చూస్తోంది. అనేక మంది ప్రజలు చనిపోయారు. అప్పుడు మోషే మొరపెట్టినప్పుడు దేవుడు, అదిగో ఇత్తడి సర్పం ఒకటి చెయ్యి, సమం పైన నిలవబెట్టు, ఎవరైతే పాము కాటుకు గురవుతారో వారు ఆ ఇత్తడి సర్పాన్ని తేరి చూచినప్పుడు తమ శరీరంలోనికి ఎక్కిన విషం ఆ ఇత్తడి సర్పంలోనికి ప్రవేశించి వారు స్వస్థపరచబడతారు అని చెప్పారు. కాబట్టి మనం చూసినట్లయితే ఈ భయంకరమైనటువంటి సర్పము, ఆది సర్పము, ఘట సర్పము అని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో మనకి తెలియజేయబడతా ఉంది. కాబట్టి ఈ ఘట సర్పం ఎవరు, అసలు ఇది ఎందుకు ఈ విధంగా జరిగింది అని మనం చూసుకున్నట్లయితే తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి అపొస్తలుడైన పౌలు రాస్తూ 3వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఇతడు ఒక దూత, ఒక అద్భుతమైన దూత, దేవుడు సృజించినటువంటి ఒక అందమైనటువంటి దేవదూత. గర్వించి దేవుని సందు నుంచి పడిపోయి అతడు అపవాదిగా మారిపోయాడు, అసూయతో నిండిపోయాడు. దేవుని సింహాసనాన్ని ఆక్రమించాలనేటువంటి గర్వంతోని ప్రవర్తించి పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచు, నాశనమునకు ముందు గర్వము నడుచునని సామెతల గ్రంథకర్త చెప్పినట్టుగా ఈ దేవదూత పడిపోయాడు. లూసిఫర్ అనేటువంటి దేవదూత ఈ విధంగా అపవాదిగా ఆది ఘట సర్పంగా ఎదురై దేవుని ప్రజల్ని హింసించడానికి మొదలుపెట్టింది. అప్పుడే దేవుడైనటువంటి యెహోవా తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన ఏదెను తోటలో ఆదాము హవ్వలను సృజించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారిని చూసినటువంటి ఈ లూసిఫర్ అపవాది ఆది సర్పం అనేటువంటి ఈ ఘట సర్పం అసూయతో నిండిపోయింది. అదిగో దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనుషుల్ని చేశాడు, ఆ మనుషుల్ని ఏ విధంగానైనా పడగొట్టాలా, నాశనం చేయాలనేటువంటి ఆలోచనతో ఏదెను తోటలోనికి ప్రవేశించి ఏదెను తోటలో అతడు హవ్వ మనసులో విషాన్ని నింపాడు. విషపు మాటలు మాట్లాడాడు. విషపు మాటలు మాట్లాడి ఆమె మనస్సును, ఆమె మైండ్ ని విషపూరితం చేశాడు. ఇది నిజమా? దేవుడు మీకు ఏ ప్రమాదం జరగదని చెప్పాడా? అది అంతా అబద్ధము, మీరు చనిపోతారు, మీకేమి కాదు, మీకేమి నష్టం కలగదు, మీరు దేవుళ్ళలాగా అయిపోతారు, ఈ పండు తిను, దేవుడు ఏది వద్దన్నాడో అదే నువ్వు ఖచ్చితంగా చేయాలి, అది చేస్తే అప్పుడు దేవుళ్ళలాగా మారుతావని దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబడేలాగా తిరుగుబాటు స్వభావాన్ని, ఆ విషాన్ని ఈ అపవాది హవ్వమ్మ మనసులో నింపినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా ఈ అపవాది మనుష్యుల మనసుల్లో విషాన్ని నింపేటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. అతడు మనుషుల మనసుల్లో విషాన్ని నింపి, విషపూరితమైనటువంటి ఆలోచనలతో నింపి వారు దేవునికి దూరంగా వెళ్ళిపోయేలాగా, దేవునికి వ్యతిరేకంగా నడుచుకునేలాగా, దేవుని శిక్షకు గురయ్యేలాగా, నరక పాత్రులయ్యేలాగా మార్చివేస్తా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసు వారు మనతో మాట్లాడుతున్నది ఏమనగా, నేను నీకు తోడైనాను, నీవు భయపడకు. అపవాది నీలో విషాన్ని నింపడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. ఆ విషాన్ని నుంచి విడుదల పొందాలంటే నా వైపు తిరగాల అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఆ విధంగా విషపూరితమైపోయినటువంటి మానవ సంతానం, అపవాది విషంతో నింపబడిపోయినటువంటి ఆదాము హవ్వల సంతానం విషపూరితమైపోయి దేవుని అనుగ్రహాన్ని పోగొట్టుకుంది. ఆ ఏదెను తోటలో నుంచి గెంటివేయబడ్డారు. వారి నిమిత్తమై భూమి శపించబడింది, ముండ్ల తుప్పలను మొలిపించింది. వారు కష్టపడి చెమటొచ్చి బతకవలసినటువంటి పరిస్థితి. సర్పము శపించబడింది, స్త్రీ శపించబడింది. శాపగ్రస్తమైపోయినటువంటి లోకంగా ఈ లోకం మారిపోయింది. దీవెనకరమైన ఈ ప్రపంచం, ఆశీర్వాదకరమైన ఈ ప్రపంచం శాపగ్రస్తమైపోయింది. అపవాది విషంతో ఈ యొక్క లోకంలో మనుషుల్ని నింపేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, ఈ లోకంలో అపవాది నీ యొక్క మనసును పాడు చేసి నీ జీవితంలో విషాన్ని నింపింది. కాబట్టి ఆ విషయం నుంచి విడుదల పొందాలంటే, ఆ శాపం నుంచి విడుదల పొందాలంటే, ఆ పాపం నుంచి విడుదల పొందాలంటే నా వైపు చూడు, నా వైపు చూడు. నా వైపు చూసినప్పుడు నీలో ఉన్నటువంటి విషం, నీలో ఉన్నటువంటి పాపం, శాపం అన్ని కూడా నా మీద వేసుకుంటాను.
అది నేను శిలువ మీద మోసాను. అది నేను శిలువ మీద మోసి నీకు విమోచనను అనుగ్రహించాను. నా రక్తమంతా కార్చాను. నా ప్రాణాన్ని నీ కొరకు పణంగా పెట్టాను, అర్పించాను. కాబట్టి నా వైపు చూడు, నీకు రక్షణ కలుగుతుంది. నా వైపు చూడు, నీకు విడుదల కలుగుతుంది అని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎంత శ్రేష్టమైనది. విషపూరితమైన మన జీవితాన్ని, విషంతో నింపబడినటువంటి మన జీవితాన్ని దేవుడు తన జీవపు వెలుగుతో నింపాలని చూస్తూ ఉన్నాడు. ఆయన తన ప్రేమతో నింపాలని మనం చూస్తూ ఉన్నాడు. పాపం నుంచి, శాపం నుంచి విడిపించి ఆయన నిత్య జీవాన్ని మనకివ్వటానికి చూస్తూ ఉన్నాడు. మనకి ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. లండన్ దేశంలో ఒక భయంకరమైనటువంటి నేరస్తుడు పోలీసులకు పట్టుబడ్డాడు. అతను ఏంటి అని అంటే, ఆ దేశంలో చాలా మంది ఆడపిల్లలు మాయమైపోతా ఉన్నారు, కనబడకుండా వెళ్ళిపోతున్నారు. ఏమైపోతున్నారో తెలియట్లేదు. ఏమని అని చూసినట్లయితే చిట్ట చివరిగా ఒక కాలేజీ విద్యార్థిని కనిపించకుండా పోయింది. ఆ చివరికి చూసినట్లయితే ఆమె శవముగా కనిపించింది. ఏం జరిగిందో అని ఆలోచించినప్పుడు ఫలానా వ్యక్తి అతడు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినట్టు ఎవరో చూసినప్పుడు అతను పట్టుకుని ప్రశ్నించినప్పుడు ఎంతమంది స్త్రీలు ఇతని ద్వారానే నాశనం అయిపోయినట్టుగా, నశించిపోయినట్టుగా, చంపబడినట్టుగా అతడు చెప్పాడు. అతడు ఏమని చెప్పాడంటే, నాకు ఒక స్వరం వినబడుతూ ఉండేది అని చెప్తున్నాడంట. ఏమి స్వరం అంటేనంట, ఆ స్వరం అతనితో చెప్పేదంట, ఇదిగో ఈ లండన్ పట్టణంలో నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడు, నువ్వు ఒక్కడవే పవిత్రుడవు. ఇదిగో ఈ పట్టణంలో వేశ్యలు ఉన్నారు, వాళ్ళు తన శరీరాన్ని నమ్ముకొని బతుకుతున్నారు, వాళ్ళు అపవిత్రులు, అటువంటి వాళ్ళందరినీ చంపేయని, ఈ పట్టణాన్ని పరిశుద్ధపరచు అని ఆ స్వరం నాతో చెబుతా ఉంది. అందుకని నేను వీళ్ళందరినీ చంపేశాను అని చెప్పాడట. ఇదిగో కాలేజీకి వెళ్ళటానికి బస్సు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ పిల్లని చూసినప్పుడు ఈ పిల్ల కూడా అటువంటిది అని నాకు అనిపించింది, అందుకని చంపేశాను అన్నాడట. కాబట్టి అపవాది ఇటువంటి దుష్టమైనటువంటి, క్రూరమైనటువంటి ఆలోచనల్ని మనుషుల్లో చొప్పించి మనుషుల్ని విషపూరితంగా మార్పేస్తాం. ఈ రోజున చాలా మంది ప్రజలు రకరకాలైనటువంటి ఉద్యమాల పేర్లు పెట్టుకొని, రకరకమైనటువంటి పార్టీలు, గ్రూపుల పేర్లు పెట్టుకొని భయంకరంగా అపవాది విషం చేత నింపబడి ప్రజలను నాశనం చేస్తా ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తామనేటువంటి పేరుతోటి స్త్రీలను, మహిళలను, యవ్వన స్త్రీలను మభ్యపెట్టి వాళ్ళని మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్ళిపోయి వ్యభిచార గృహాలకి అమ్మి వేస్తా ఉన్నారు. తర్వాత ఇంకా రకరకాలైనటువంటి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. మీకు ఎక్కువ జీతాలు వస్తాయని చెప్పి మనుషుల్ని వెళ్ళిపోయి వాళ్ళని చంపేసి వాళ్ళ అవయవాలని ఆ మార్కెట్ లో అమ్ముతున్నటువంటి అవయవాల మార్కెట్, మూత్రపిండాలు, గుండె, మరి లివర్ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు తొలగించి వాళ్ళని చంపేసి వాటిని వైద్యశాలల్లో అమ్ముతున్నటువంటి ముఠాలు, భయంకరమైనటువంటి నేరస్తులు, వీళ్ళందరూ కూడా అపవాది విషం చేత నింపబడి ఈ లోకంలో చెడిపోయి లోకం అంతటిని కూడా జరుగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విషము అపవాది ఆది సర్పమైనటువంటి ఘట సర్పం మనుషుల్లో మెదడులలో ఈ విషాన్ని ఎక్కిస్తూ వాళ్ళ మనసులను పాడు చేస్తూ దేవుని సన్నిధి నుంచి, పవిత్రమైన జీవితం నుంచి వారిని తొలగించి వాళ్ళని అపవిత్రులుగా మారుస్తూ ఉన్నాడు. దేవుని శాపానికి గురయ్యేలాగా వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఈ రోజున అన్యుల కుటుంబాల్లోనే కాదు కానీ క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈ అపవాది తన విషయాన్ని నింపుతూ ఉన్నాడు. నింపుతూ క్రైస్తవ కుటుంబాల్లో కూడా భర్త మైండ్ ని పాయిజన్ చేస్తా ఉన్నాడు. భార్య పిల్లల్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితి, వివాహమైన బిడ్డలు పుట్టిన తర్వాత కూడా భార్యను చేరదీయకోకుండా, బిడ్డలను చేరదీయకోకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ బాధ్యతారహితంగా బతుకుతూ అపవాది విషంతో నింపబడి దేవుని కృపకు అర్హత లేనటువంటి పరిస్థితుల్లో, దేవుని కృపకు దూరంగా శాపగ్రస్తమైన జీవితాలు జీవిస్తున్నటువంటి ప్రజలను మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం. క్రైస్తవ కుటుంబాల్లో అనేక మంది పిల్లల మనసుల్లో ఈ అపవాది విషాన్ని నింపుతూ ఉన్నాడు. వారు దారి తొలగి పాస్టర్ల పిల్లలే, భక్తిగల తల్లిదండ్రులు కలిగినటువంటి పిల్లలే తప్పుదారుల్లో నడిచిపోతూ అపవాదికి చోటిస్తూ అపవాది బంధకాల్లో నింపబడి
దేవునికి దూరస్తులై బతుకుతూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నాతో మాట్లాడుతూ మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన కుమారులారా, కుమార్తెలారా, నా వైపు చూడండి. నేను మీ కొరకు చేయవలసిందంతా సిలువలో చేశాను. నేను మీ విషాన్ని విరగొట్టడానికి నా దగ్గర ఔషధం ఉంది. నేను మీ కొరకు నా పరిశుద్ధ రక్తాన్ని కాచాను. కాబట్టి మీరు నా వైపు చూడండి. నా వైపు చూస్తే మీకు రక్షణ కలుగుతుంది. నా వైపు చూస్తే మీకు విడుదల కలుగుతుంది. మీ పాపం నుంచి నేను విమోచిస్తాను. మీ పాపాలన్నీ తుడిచివేస్తాను. భూమికి ఆకాశం ఎంత దూరంగా ఉన్నదో, తూర్పుకు పడమర ఎంత దూరంగా ఉన్నదో, మీ అపరాధాలను మీకు అంత దూరం చేస్తాను. మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను. పరిశుద్ధ జనాంగంగా నేను చేస్తాను. నా సొత్తుగా, నా రక్తం చేత కొనబడినటువంటి నా స్వాస్థ్యంగా మిమ్మల్ని చేసుకుంటాను. నా బిడ్డలుగా మిమ్మల్ని చేసుకుని నిత్య జీవాన్ని మీకు ఇస్తాను. పరలోక రాజ్యాన్ని మీకు అనుగ్రహిస్తాను. పరలోక రాజ్యంలో మీకు స్థలాలను, గృహాలను ఇస్తానని ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు సిలువ పైన ఎత్తబడినప్పుడు ప్రభుతో పాటు సిలువేయబడినటువంటి దొంగ ప్రభు అయిన యేసు వైపు చూశారు. చూసినప్పుడు యేసు ఈ రాజ్యంలోనికి వెళ్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటే అప్పుడు ప్రభు అన్నారు, ఇదిగో నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు వైపు చూస్తారో, యేసు ప్రభుని తమ సొంత రక్షణకు అంగీకరిస్తారో, ఎవరైతే మరి యేసయ్యను మరి ప్రభువా నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నాలో ఉన్నటువంటి విషాన్ని విరిచేయని ఎవరైతే ఆయన్ని మరి ప్రాధేయపడి అడుగుతారో, మనసు విరగొట్టుకొని పశ్చాత్తాపడి మోకాళ్ళపై పడి ప్రభువుని వేడుకుంటారో, వారందరి హృదయాలలో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి విషాన్ని విరిచివేసి దేవుడు తన జీవాన్ని, ప్రేమను, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన కృప ఎక్కడన్నాడు ఎడబాయనిదిగా మన జీవితంలో మరి ఉంటుంది. ఆయన మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన యొక్క ప్రేమ చేత మనం నింపబడి ఎవరెవరి జీవితంలో ఈ అపవాది యొక్క విషం ఉందో ఆ విషాన్ని మనం విరగొట్టుకోపోయినట్టయితే ఆ విషం మనల్ని నిత్య నరకంలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటది. కొంతమంది ఇతరులు ఎదిగితే చూసి తట్టుకోలేరు, అసూయ చేత నింపబడతారు, కోపం చేత నించబడతారు. వాళ్ళని ఏ విధంగా తగ్గించాలా, వాళ్ళని ఏ విధంగా మాటల చేత లేకపోతే ఇంకా చూపుల చేత వాళ్ళని హింసించి, వాళ్ళని సిగ్గుపరిచి, వాళ్ళని అవమానపరిచి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది మాటల్లో విషం, వాళ్ళ నాలుకల కింద సర్ప విషం ఉంది అని ప్రభువు చెప్తా ఉన్నాడు. కొంతమంది మాటల చేత ప్రజల్ని హింసించేవారుగా ఉంటారు. ఎవరైనా ఎదిగితే తట్టుకోలేరు, వాళ్ళ మాటల చేత కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మాట ఎదుటి వాళ్ళకి, మన మాట ఎదుటి వాళ్ళకి జీవం పోయాలి తప్ప, మన మాట ఎదుటి వాళ్ళని ప్రోత్సహించాలి తప్ప, మన మాట ఎదుటి వాళ్ళని మరి ఘనపరచాలి తప్ప, మన మాట ఎదుటి వారికి మరి ఆ ప్రోత్సాహాన్ని, మరి ఎంకరేజ్మెంట్ ని, హెచ్చింపుని ఇవ్వాలి తప్ప, ఆదరణని ఇవ్వాలి తప్ప వాళ్ళని బాధ పెట్టేదిగా ఉండకూడదు. అది విషమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి పాపం అనే విషయం, శాపం అనే విషయం, మరి దుర్గుణాలు, దేవునికి అసహ్యమైనటువంటి ప్రతి ఆలోచన, అదంతా విషముగా మనలో ఉంది. వాటన్నిటినీ విడదీసి ఆయన విరగొట్టి మనల్ని పరిశుద్ధులనుగా మార్చడానికి, దేవుని ప్రేమతో నింపబడినటువంటి వ్యక్తులుగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధి మనల్ని ఎప్పటికీ ఎడబాయదు. ఆయన సన్నిధి మనతోనే ఉంది. ఆయన కృపను బట్టి ఆయన మనం స్తుతిస్తూ, ఆయన కనపరుస్తూ, ప్రభువా నాలో ఉన్న విషయాన్ని తీసివేయి తండ్రి, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపు నాయన, నీ పరిశుద్ధ ప్రేమతో నన్ను నింపు తండ్రి, నన్ను నీకు పనికొచ్చే ఒక పనిముట్టిగా, నీకు ఇష్టమైనటువంటి ఒక పాత్రగా నన్ను మార్చు తండ్రి. నన్ను విడిచిపెట్టవద్దు ప్రభువా. అపవాది నాలో విషం నింపింది, ఆ విషం నుంచి నన్ను విడిపించండి. అపవాది నాలో నీకు ఇష్టం లేనటువంటి తలంపులను నింపుతా ఉంది, నీకు ఇష్టం లేనటువంటి ఆలోచనలు కలిగిస్తా ఉంది. వాటన్నిటి నుంచి నాకు విడుదల దయచే, ఈ విషయాన్ని తీసివేయి ప్రభు అని ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే ప్రభు తప్పక మనకి విడుదలను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ,
ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు యేసయ్యా. నీ గొప్ప ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు దేవా. ఎడబాయని నీ కృపను పెట్టి వందనాలు. ఈ లోకంలో అపవాది నా దేవా నీ పైన నీ ప్రజల పైన నా తండ్రి అసూయతో రగిలిపోతూ ప్రభా అనేకుల హృదయాలలో ప్రభా నీ వద్దకు వచ్చిన ప్రజలలోనూ నీ వద్దకు నీకు దూరంగా ఉన్న ప్రజల్లో కూడా విషాన్ని నింపుతూ ప్రభా నీకు దూరస్తులు చేసి ప్రభా నీవిచ్చే మహిమను పొందకుండా నరకపాత్రలను చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రభా నీ ఎడబాయని కృప మాకు తోడుగా ఉంచుతూ మమ్మల్ని విమోచిస్తూ ప్రభా నీ పరలోక రాజ్యానికి నీవు అనుగ్రహించే నిత్య జీవానికి నీవు అనుగ్రహించే మహిమకు ప్రభా మమ్మలను పాత్రులుగా చేసి నీ కొరకు బ్రతికించుకున్నందుకు మీకు స్తోత్రాలు. నీ రక్తంతో మమ్మల్ని కడిగి నీ రక్తంతో మమ్మల్ని కొని నీ స్వాస్థ్యంగా నా తండ్రి నీ ఆస్తిగా మమ్మల్ని చేసుకొని ప్రభా నీ కొరకు ప్రత్యేకించుకున్నందుకు ఈ లోకం నుండి ప్రభా మమ్మల్ని ప్రత్యేకపరుచుకొని నీ సొంత స్వాస్థ్యంగా స్వకీయ జనముగా నీ సొంత బిడ్డలనుగా మమ్మల్ని చేసుకుని నీ రాజ్య వారసులుగా నిత్య జీవ పాత్రలుగా మమ్మల్ని మార్చి ఆశీర్వదించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ శిలువ యాగాన్ని బట్టి మీకు మేము ఎంతో రుణపడి ఉన్నాం తండ్రి. మీకే కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.